ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ పెళ్ళప్పుడు నాకు గుండెపోటు వచ్చింది. ఆ రోజు బతికిపోయాను, కానీ ఈరోజు గుండెపోటు రాకుండానే నన్ను చంపేశావు. ఇప్పుడు నీ ముందుంది జీవోత్సవం. మాట్లాడలేను. నువ్వు పలకరించినా నేను స్పందించలేను. అలాగా? అవునా? అంతర్జంటా? మరి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఏంటి? సరే, అలాగే. ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుందండి? ఏంటి, విహారికి చేస్తుంటే కలవట్లేదా? సరే సరే, నేను విహారికి చెప్పేసి వస్తాను. అల్లుడు, అల్లుడు, పదండి బాబు. అల్లుడు. ఏంటి బాబాయ్, బావని పిలుస్తున్నావేంటి? ఒక్క నిమిషం అమ్మా, విహారీ వస్తున్నాడు. ఆఫీస్ మ్యాటర్ చాలా అర్జెంట్ అంట. విహారీ, నువ్వు అర్జెంటుగా ముంబై వెళ్ళాలరా. ముంబయ్యా? ఇప్పటికిప్పుడు ముంబై ఎందుకు మరిది గారు? వదినా, అక్కడ మన ఆఫీసులో చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది. ఎమర్జెన్సీ సిచ్యువేషనా? ఏమైంది? ఈ అంబిక ఒకటి అన్ని ఆరాలు తీస్తుంది. ఏం చెప్పాలి? అక్కడ అల్లుడు ఆథరైజ్ చేయాల్సిన ఎమర్జెన్సీ ఫైల్స్ ఉన్నాయి. అవి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతకాలు అయిపోవాలంట, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందంట. విహరి, నీకు చెప్పారంట కదా? అవును మావయ్య, నేనే అది మర్చిపోయాను. వెంటనే వెళ్ళాలి. విహారీ, ఆథరైజేషన్ సంతకమే కదా, ఆన్లైన్లో పెట్టేసే అవకాశం ఉంటుంది కదా విహారీ. అవన్నీ ఆన్లైన్లో కుదరవు అంబిక. అల్లుడు ఫైల్స్ అన్ని వెరిఫై చేయాలి. అవసలే ఆర్థిక లావాదేవీలకి సంబంధించిన ఫైల్స్. అలాంటి ఫైల్స్ అయితే విహారీ వెళ్ళడమే మంచిది. అవునవును. బాబా, ముంబై వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తావు? నాకైతే తెలియదు శాస్త్రం. తెలియకపోవడం ఏంటి, చిన్న పనే కదా. అంటే వదినా, వీక్రాఫ్ట్కి సంబంధించిన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా చూసుకొని వస్తాడు. ఏదైనా త్వరగా వచ్చే బావా. విహారీ, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, ఫ్లైట్ టైం అవుతుంది. రే పండు, వెళ్ళి పని చూడు. అలాగే బాబు. వెళ్ళరా. అమ్మా, వెళ్ళొస్తానమ్మా. ఏరా బాబు, ఒక్క నిమిషం.
బాబు మీరు వెళ్ళే పని ఖచ్చితంగా అవుతుంది బాబు. ఇంత అర్థాంతరంగా విహారీ వెళ్తున్నాడేంటి? అటువైపు లక్ష్మి లేదు, ఇటువైపు విహారీ లేడు. వీళ్ళిద్దరూ ఇక్కడ లేరు. ఇప్పుడు నేను నా పవర్ తిరిగి ఈజీగా చేజెక్కించుకోవచ్చు. మళ్ళీ తిరిగి నా ఆధిపత్యం కొనసాగించే అవకాశం వచ్చింది. ఈసారి వీళ్ళ పతనానికి నేనే దగ్గరుండి ఏర్పాట్లు చేస్తాను. విహారీ, ఎలాగైనా నీ భార్య లక్ష్మితో తిరిగి ఈ ఇంటి గడప తొక్కాలరా. నిన్ను అర్థం చేసుకుని లక్ష్మిని నీతో పాటు పంపిస్తే బావుండు. నాన్నా, విహారీ, నువ్వు వెళ్లే పని ఎలాంటి ఆటంకాలు ఏ సమస్యలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేసుకుని రా నాన్నా. ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం నీకు నువ్వు ఇష్టపడే నీ వాళ్ళకి ఉంటాయి నాన్నా. వెళ్ళిరా నాన్నా. విహారీ గారు, మీరు బాధపడకండి. నేను మీతోనే ఉంటాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మావయ్య ప్లీజ్ మావయ్య, లక్ష్మిని తీసుకెళ్ళకండి మావయ్య. తను చిన్న తప్పు చేసిన చీటికి మాటికి లక్ష్మిని కొడుతూనే ఉంటారు. ah